నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారుతోంది. వైసీపీకి సంఖ్యాపరంగా బలం ఉన్న కూటమి నేతలు గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీ నుంచి ఇప్పటికే మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను జగన్ తన అభ్యర్థిగా ఖరారు చేశారు. టీడీపీ నేతలు తమ అభ్యర్థిని దాదాపుగా ఫైనల్ చేశాయి. ఈ సమయంలోనే జగన్ 2 రోజుల పాటు విశాఖ నేతలతో సమావేశం కానున్నారు. కొత్త స్కెచ్తో 2 పార్టీలు బరిలోకి దిగబోతున్నాయి. మరి గెలుపు ఎవరిది అన్నదే ఆసక్తికరంగా మారింది. టీడీపీ కూటమి నేతలు తమ అభ్యర్థిపైన కసరత్తు చేశాయి. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పీలా గోవింద సత్యనారాయణ పేరు దాదాపు ఫైనల్ అయింది. ఇక అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. పీలా గోవింద సత్యనారాయణ 2014 నుండి 19 కాలంలో అనకాపల్లి ఎమ్మెల్యేగా పనిచేశారు. 2024 ఎన్నికల్లో సీట్ల సర్దుబాటులో పోటీకి ఛాన్స్ దక్కలేదు. కూటమి నుంచి ఎమ్మెల్సీ ఎన్నిక బాధ్యతను చంద్రబాబు ఖరారు చేశారు. మంత్రులు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, గొట్టిపాటి రవికుమార్, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఎన్నిక బాధ్యతలు తీసుకోనున్నారు. ఇక ఇదే సమయంలో జగన్ అలర్ట్ అయ్యారు. ఎన్నిక జరిగే వరకు వైసీపీ ఓటర్లు కూటమి వైపు చూడకుండా కాపాడుకునేలా సీనియర్లకు బాధ్యతలు కేటాయించారు. మాజీ మంత్రులు కన్నబాబు, బూడి ముత్యాల నాయుడు, అంబటి రాంబాబును రంగంలోకి దించారు. ఈ ఎన్నికల్లో వ్యవహరించాల్సిన తీరుపైన జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. తమ పార్టీ ఓటర్లతో వైసీపీ క్యాంప్ నిర్వహించే అవకాశం కూడా ఉంది. జగన్ సైతం ఈ ఎన్నికలను సీరియస్ గా తీసుకోవడం, అటు కూటమి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉండడంతో ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారుతోంది. Please subscribe Dot News.